నిన్న విజయవాడ నగర పాలక సంస్థ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. మేము ఏ ఎజెండాలో ముఖ్యంగా 3 అంశాలు పెట్టాం. విజయవాడ నగరంలో నడి ఒడ్డున ఉన్న కృష్ణలంక ప్రాంతాలకి 3 సబ్వేలు ఇవ్వాలని, అట్లాగే 7 అప్రోచ్ రోడ్లు ఇవ్వాలని, అలాగే కృష్ణలంక పీట రోడ్డుకి ఉన్న అజిత్ సింగ్ గారి పేరు అని నామకరణం ఉంది. దానిని బయలాలలో చూపించకుండా కాగితాలను కూడా దాచిపెట్టి అధికారులు దాచిపెట్టి దీనికి ఏం లేదన్నారు. దానికి కూడా మేము ఒకటి అన్నాం, ఇది కృష్ణలంక ప్రాంతాలలో గుండె చేసి నిద్రపోతున్న కారణం కేఎల్ఆర్ గారు. ఆయన ఆ రోజు కృష్ణలంక ప్రాంతానికి కరకట్టను కట్టించారు. అలాగే కృష్ణలంక ప్రాంతానికి కార్పొరేటర్ గా గెలిచి అలాగే ఎమ్మెల్యేగా చేసిన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టండి. ఏమి చేయని అతను గద్దె రామ్మోహన్ రావు పేరు మీరు ఎలా పెడతారు అని కూడా మేము డిమాండ్ చేస్తూ నిన్న మేరీగానే అడిగాం. అట్లాగే కృష్ణలంక ప్రాంతాల్లో బడుగు రిక్షా కార్మికులు, అలాగే ముఠా కార్మికులు, ఆటో కార్మికులు ఎక్కువగా జీవిస్తారు. వాళ్ళు సభ్యులు లేక అప్రోచ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పెట్టి కిలోమీటర్న్నర దూరం వెళ్లి తిరిగి రావాల్సి వస్తుంది వాళ్ళకి. అలాగే ఏదైనా ప్రభావం ఏదైనా జరిగినా 108 రావాల్సిన ఆటోలో ఏదైనా పేషెంట్లు ఎక్కించి రావాల్సింది వచ్చిన పరిస్థితి కూడా కిలోన్నర మీటర్లు మేము హైవే దాటుతా కిలోన్నర మీటర్లు దాటాల్సి వస్తుంది. దీని అందరూ కూడా కృష్ణలంక ప్రాంతాలు ఇబ్బంది పడతారు. దీన్ని వెంటనే మాకు అప్రోచ్ రోడ్లు సభ్యులు ఇవ్వాలని మేము డిమాండ్ చేసాం వైఎస్ఆర్ పార్టీ తరఫున. కానీ ఈ తెలుగుదేశం అధికార పార్టీ నాయకులు, ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కూడా మా మీద వైఎస్ఆర్ పార్టీ మీద ఉక్కును చెల్లాయిస్తూ నిన్న మార్షల్స్ తో మమ్మల్ని పట్టుకుని గెంటించారు. మేము ఒకటే చేసిన భవిష్యత్ తరానికి కూడా మీరు మీ మాట కార్పొరేషన్ లేకగా అవకాశం ఇచ్చే విజయవాడ నగర ప్రజలు, మీరు విజయవాడ నగర ప్రజల్ని మీరు మోసం చేస్తున్నారు. మీకు నెక్స్ట్ పుట్టగొట్టులుండో జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వైఎస్ఆర్ పార్టీ నెక్స్ట్ దాంట్లో విజయవాడ నగరాన్ని ఆక్రమించుకుంటది అని కూడా హెచ్చరించాం. అయినా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు గాని పార్టీ కార్యకర్త నాయకులు గాని అసలు లెక్క చేయకుండా తన ఇష్టం వచ్చినట్టు తన పేర్లు ఇష్టం వచ్చినట్టు తన నచ్చిన పేర్లు అడ్డగోలుగా ప్రతి వీధికి, ప్రతి సందుకి, ప్రతి గొంతుకు కూడా తన పేర్లు పెట్టుకుంటాయి. అదే కార్యక్రమం పెట్టారే కానీ పేర్లు కార్యక్రమం పెట్టారు కానీ విజయవాడ నగరాన్ని అభివృద్ధిని ఏ రకంగా అభివృద్ధి చేద్దాం అనేది కూడా ఊసంతా కూడా వాళ్ళ మైండ్ లో లేదు. దీన్ని విజయవాడ నగర ప్రజలు చూస్తూనే ఉన్నారు. మీ భవిష్యత్తులో మంచి గుణపాఠం చెప్తారని మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎప్పుడు విజయవాడ కార్పొరేషన్ అధికారం చూడండి, తెలుగుదేశం పార్టీకి ఒకసారి అధికారం వచ్చేసరికి వాళ్ళ కళ్ళు నెత్తికెక్కినాయని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఏ పార్టీ ఇంతకు ముందు ఏదున్నా కానీ ప్రతిపక్షాన్ని సంప్రదించి ప్రతిదాన్ని నడుపుతూ ఉండేది. అట్లాంటి సంప్రదింపులు లేకుండా అజిత్ సింగ్ రోడ్డు అని ఆల్రెడీ దాన్ని సర్వనాశనం చేస్తూ దాన్ని మూసేసి ఈ రోడ్డును ఫామ్ చేసి 1969లో ఫామ్ అయిన ఈ రోడ్డుని అజిత్ సింగ్ రోడ్డుగా ఉంటే దాన్ని తీసేసి నెక్స్ట్ దానికి వాయిదా ఏమన్నా ఇవ్వకుండా మమ్మల్ని అందరినీ అన్యాక్రాంతంగా బయటికి దోసేసి ఈ విధంగా వాళ్ళు పేరు పెట్టుకోవడం అనేది చాలా దారుణం. అట్లాగే కృష్ణలంక ప్రాంత ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు. ఆ కృష్ణలంక ప్రాంత ప్రజలకి కోరిక 3 సబ్వేలు ఇవ్వాలని. 60 ఏళ్ల నుంచి ఉన్న ఆ నేషనల్ హైవేకి ఇవాళ వీళ్ళొచ్చి రోడ్లు మూసేస్తే గానీ అక్కడ ట్రాఫిక్ తగ్గదా? ఎటువంటి పరిస్థితుల్లోనూ దీన్ని మేము ఖండిస్తున్నాం. అట్లాగే వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమందరం పార్టీలో ఉన్న కార్పొరేటర్లు, లోకల్ నాయకులు అందరం రేపు ఆ రోడ్డు కాడ ధర్నా కూడా నిర్వహిద్దామని 2-3 రోజుల్లో ధర్నా కూడా నిర్వహించాలని అనుకుంటున్నాం. దాన్ని ఈ నిరసన కార్యక్రమం అయిపోగానే మేము దానికి కూడా ఒక కార్యాచరణ చేసి అక్కడ ధర్నా ఒక రోజు చేయాలని చెప్పి నిర్ణయించుకుంటూ ఈ విషయాన్ని కార్పొరేషన్లో ఎంత అధికారం ఉంటే మాత్రం ప్రతిపక్ష పార్టీని తొక్కేయడం అనేది ఒక ప్రాంత ప్రజల్ని నాశనం చేద్దామనే ఉద్దేశంతో చేస్తుందని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.